హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంత ఆనందంగా ఉన్నానో. ఇవి చూసారా? ఇది ఆహ్, మ దోస పాదనమాట. దానంతట అదే పడి మొలిచిందిట. మంచి కాయలు ఇచ్చింది అవన్నీని. ఆర్గానిక్ అనమాట. దీనికి ఏమి పురుగుల మందులు అది వాడలేదట. ఆర్గానిక్‌గా వచ్చిన కాయలనమాట. ఇలాంటివన్నీ చూస్తుంటే నాకెంత ఆనందం అనిపిస్తుందో ఫ్రెండ్స్. నాకైతే ప్రకృతి ప్రేమికురాలని అనుకోండి ఒక రకంగా చెప్తే. నాకు ఈ నేచర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఈ పచ్చదనం చూస్తే నా మొహం చూసారా ఎంత వెలిగిపోతుందో, ఎంత ఆనందంగా ఉందో. అసల చాలా చాలా ఆనందపడతాను నేనైతేను. ఈ మొక్కల పిచ్చి అనమాట నాకు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మొక్కలంటే పిచ్చి అంటే పిచ్చే, విపరీతమైన పిచ్చి. అలాగనే నేను టెర్రస్ గార్డెన్ ఉండేదండి నాకు. మేము అపార్ట్మెంట్లో ఉంటాము. కొన్ని కారణాల వల్ల కొంతమంది అబ్జెక్షన్ చెప్పడం వల్ల నేను తీసేసాననమాట అవన్నీని. అవన్నీ తీసేసి అందరికీ ఇచ్చేసాను. ఫ్రీగానే ఇచ్చేసాను అవన్నీ. నేను చాలా కష్టపడి పెంచుకున్న మొక్కలనమాట. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి నేను ఆ టెర్రస్ గార్డెనింగ్ చేశాను. అవన్నీ తీసేయాల్సొచ్చింది. ఇలా ఎక్కడికైనా బయటకొచ్చినప్పుడు ఇట్లా ఆనందంతో పరవశించిపోతూ ఉంటాననమాట. ఆనందంలో తన్మయత్వం చెందుతూ ఉంటాను. ఎన్ని మాటలంటానో నాకు తెలియట్లేదు. ఈ ఆనందంలో నాకు అర్థం కావట్లేదు. అన్ని రకాలు. ఇప్పుడు ఆకులు కోసేసాను. 2 ఆహ్, అరిటాకులు కోసాననమాట. ఒక పెద్ద ఆకు, ఒకటేమో ఈ చెట్టు కిందే ఉంది ఆకు. అది కూడా కోసేసాను. ఎందుకంటే పపాయ పడితే ఆకు చిరిగిపోతుంది కదా! అందుకని తెలివిగా ముందు ఆకులు కోసేసాననమాట. అబ్బా! ఎంత తెలివో కదా! 3 పప్పాయ కాయలు కోసానండి. ఇప్పుడు మన వారణాసి వంటల్లో పప్పాయ రెసిపీస్ వస్తాయి. తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్. వారణాసి వంటిల్ ఛానల్లో హెల్తీ రెసిపీస్ వస్తూ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదిగోండి నేనైతే ఈ కాయ కోయడానికి చాలా ట్రై చేస్తున్నాను. ఎగురుతున్నాను. అలా ఎగిరి మొత్తం మీద 3 కాయలైతే కోసేసాను. మా వాళ్ళకి కూడా కావాలేమో అని అడుగుతున్నాను. ఇప్పుడు ఇంతకీ ఇదైతే మా ఇల్లు కాదండి. మా తోటికోడలు వాళ్ళ చెల్లెలు ఇల్లు అనమాట ఇది. అక్కడికొచ్చాము. మేము మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చాము. చిన్న పనుండి వచ్చామనమాట. వస్తే సరే వాళ్ళ ఇంట్లో ఇవన్నీ చూసి నాకు అసలు ఇక ఆనందంతోటి ఉబ్బి తబ్బిబ్బయిపోయాను. అయిపోయి కోసుకోవచ్చని అడిగితే దివ్యంగా కోసుకోమన్నారు. శుభ్రంగా కోసుకోమని చెప్పారు. మొత్తం అంతా దులిపేసాం అనుకోండి. చాలా మటుకు కోసేసాం కాయలన్నీని. పప్పాయ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీలో ఎవరైనా చేసుకుంటారా? చేస్తే కామెంట్ చేయండి. మన ఛానల్లో వస్తాయి. తప్పకుండా చూసి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అద్భుతమైన రెసిపీస్ అనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇంతే. నాదైతే ఆనందంతో ఉన్నాను. ఇక్కడేమో అన్నీ గోరింట చెట్టు కూడా ఉంది. పెద్ద గోరింట చెట్టు ఉంది. కానీ నేను పెట్టేసుకున్నాను కదా అని చెప్పి నేను ఇంక కొయ్యలేదనమాట గోరింటాకు. తర్వాత వామాకు చెట్టు ఉంది. చాలా పెద్ద ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. చుట్టూ పెద్ద ప్లేస్ ఉంది. చాలా నచ్చింది నాకైతే. చూడండి మొత్తం మీద పప్పాయలైతే కోసే వరకు నేను ఊరుకోలేదు. మా వాళ్ళందరూ వెనకాల ఏవేవో మాట్లాడుతున్నారు, జోక్ చేస్తున్నారు. నాకు అందుకే నవ్వొచ్చిందనమాట. ఇక నా వంతు అయిపోయింది. నేను కోసే వంతు అయిపోయింది. ఇక కర్ర పక్కన పెట్టాను. అదిగోండి పప్పాయలు మీకు చూపిస్తున్నాను. నేనైతే ఒక 3 కాయలు అయితే తీసుకున్నాను. ఆ 3 కాయలతోటి చేస్తానన్నమాట. కర్రీస్ చేస్తాను. సూపర్గా ఉంటాయి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.